సైలెంట్‌గా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కానీ తేడా వచ్చిందా మొత్తం లైఫ్ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంది. హలో ఎవ్రీబడీ! అందరికీ నమస్కారం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీరు ఒక చిన్న గెస్ చేయండి అని అలా స్టార్ట్ చేశానంతే. ఇప్పుడు టాపిక్‌లోకి వచ్చేస్తాను. నేను మన బాడీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ అయినటువంటి కిడ్నీస్ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి కిడ్నీ సమస్యలు గనక ఏవన్నా ఉంటే ఎవరికైనా గనక గుర్తించడం జరిగితే ఎర్లీ స్టేజెస్‌లోనే ఇనీషియల్ స్టేజెస్‌లోనే వాటికి ట్రీట్మెంట్ అందించి లైఫ్‌కి మొత్తం చాలా హోప్‌నిచ్చేటటువంటి ఒక స్పెషలిస్ట్ నెఫ్రాలజిస్ట్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఒమేగా అను హాస్పిటల్స్. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ సరితా సూర్యదేవర. ఆవిడతో మాట్లాడదాం ఈరోజు కిడ్నీ సమస్యల గురించి ఇంకాస్త లోతుగా అందరికీ అర్థమయ్యే సులభమైన భాషలో రీతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్ వీ కెన్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్నీస్. హలో సరిత గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి సరిత గారు, ప్రస్తుతం కిడ్నీ సమస్యలు అందరికీ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో. మేబీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ ద లైఫ్ హ్యాబిట్స్ అని వింటూ ఉన్నాము. ఇస్ ఇట్ ట్రూ అండి? ఎస్ అండి. లైఫ్ హ్యాబిట్స్ వల్ల వాటి వల్ల ఏంటి అంటే లేట్ నైట్స్ ఎక్కువ ఉండటం, స్లీప్ ప్యాటర్న్ అంతా బాగా తగ్గిపోవటం. ఇదివరకు యాక్చువల్గా ఏంటంటే స్లీప్ డ్యూరేషన్ మినిమం 8 to 10 hours అట్లా ఉండేది. ఇప్పుడు స్లీప్ డ్యూరేషన్ 6 hours కంటే కొంతమంది అయితే లెస్ దాన్ 6 hours కూడా స్లీప్ ఉంటుందన్నమాట. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మారటం వల్ల జంక్ ఫుడ్స్ అవి, ప్యాకెట్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే నాట్ ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్, యాజ్ యూజువల్ ఆల్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి అనమాట. దానిలో మెటబాలిక్ రీజన్స్లో మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా షుగరు, బ్లడ్ ప్రెషర్ ఇవి ఎక్కువ ఉండటం అట్లా అనమాట. సో అట్ ది సేమ్ టైం వాటి వల్ల కిడ్నీస్ అనేది సైలెంట్గా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా డైలీ పెరుగుతున్నాయి. అవుట్ ఆఫ్ 100% మనం స్క్రీన్ చేస్తే 10%కి కంపల్సరీగా ఎవరో ఒకరికి ఎంతో కొంత కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయండి. అరే, నిద్ర లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ గురించి తెలుసు, హార్ట్ అటాక్ తెలుసు, బ్రెయిన్ ప్రాబ్లమ్ తెలుసు, కిడ్నీస్కి కూడా నిద్రకి ఎఫెక్ట్ అవుతుందా అండి? అవునండి. ఎందుకంటే స్లీప్ అనేది మనకి సరిపోతే మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల కిడ్నీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఏంటి మేడం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? హౌ డు వి గెట్ టు నో దట్ మనకి ఓహో ఈ ప్రాబ్లం ఉంది బాడీలో అనేది ఎలా అర్థమవుతుంది? క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దానికి కొన్ని డెఫినేషన్స్ లాగా ఉంటాయి. సింపుల్గా అర్థం కావాలి అంటే కనుక నార్మల్గా మన బాడీలో క్రియాటినిన్ అనేది ఉంటుంది. క్రియాటినిన్ అనేది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అనమాట. అది కిడ్నీ లెవెల్ ఎంత వర్క్ చేస్తుంది అనేది చెప్తుంది. నార్మల్ క్రియాటినిన్ వాల్యూ మేల్స్కి ఫీమేల్స్కి అలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. జనరల్గా ఏంటి అంటే 0.8 నుంచి 1.2 mg/dL ఉంటే కనుక అది నార్మల్ క్రియాటినిన్ అంట. దానికంటే ఎక్కువ ఉంది అంటే కనుక మనకి కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అండ్ ఆల్రెడీ అప్పటికే మనకి 40 to 50% ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అయితేనే మనకి ఆ బ్లడ్ టెస్ట్లో మనకి కనిపిస్తుంది అనమాట. సో అంతకుముందు అయితే మనకి తెలియదు. 10%, 20% ఆ టైంలో అయితే మనకు అసలు సిమ్టమ్స్ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే 90% ఆఫ్ ద కిడ్నీ పోయేదాకా ఎప్పుడు ఎవరికి సిమ్టమ్స్ ఉండవు. సో రెగ్యులర్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే క్రియాటినిన్ ఏమన్నా ఎక్కువ ఉంది అంటే అప్పుడు మనం కిడ్నీ పేషెంట్ అనేది మనకి ఐడెంటిఫికేషన్ వస్తుంది. నాట్ ఓన్లీ క్రియాటినిన్ ఒక్కటే చూడం అనమాట. ఇంకా వేరేది ఏంటి అంటే యూరిన్లో ఏమైనా ప్రోటీన్ లీక్ అవుతుందేమో చూస్తాం. ఈ కిడ్నీస్ డ్యామేజ్ అయితేనే, కిడ్నీస్లో ఎంతో కొంత డ్యామేజ్ ఉంటేనే ప్రోటీన్ అనేది యూరిన్లో వస్తుంది. సో ప్రోటీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోటీన్ లీక్ అయ్యి కూడా కిడ్నీస్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఫస్ట్ మేము చూసుకునేది అదే అనమాట. షుగరు, బీపీ ఎంత కంట్రోల్ చేస్తామో వాళ్ళకి ప్రోటీన్ లీక్ ఫ్రమ్ ది కిడ్నీస్ కూడా కంట్రోల్ చేసాము అంటే కనుక కిడ్నీ ప్రాబ్లం ప్రోగ్రెషన్ని మనం ఆపచ్చు. ఓకే. సో అసలు మనం ఈ ఈ డిసీజ్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తామండి? టెస్టుల రూపంలోనేనా? ఆర్ ఏమన్నా వాళ్ళకి నొప్పి రావడం కానీ, వెనకాల వీపులో నొప్పి అట్లా చెప్తుంటారు. ఇట్లాంటివన్నీ కూడా కిడ్నీ డిసీజ్‌కి సంబంధించిన సిమ్టమ్సేనా? అంటే కిడ్నీ వీపిలో నొప్పి అనేది జనరల్గా మాకు వచ్చే 100 పేషెంట్స్ ఒకళ్ళు తీసుకున్నాం అనుకోండి, అందులో 90% ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటంటే బ్యాక్ పెయిన్ వల్ల వస్తుంది అనమాట. ఓన్లీ 10% ఆఫ్ ద కేస్. కాకపోతే ఏంటంటే మన దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళ పెయిన్ సివియర్గా ఉంది, మేబీ స్టోన్ అనేది మనకి కనిపించదు, క్లినికల్గా మనకి కనిపించదు అనమాట. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే దానిలో ఏమైనా స్టోన్ ఉంటే కనుక స్టోన్ వల్ల కూడా కిడ్నీ పెయిన్ వస్తుంది అనమాట. ఓన్లీ స్టోన్ కేసెస్కో లేకపోతే యూరిన్లో ఇన్ఫెక్షన్, కిడ్నీకి ఇన్ఫెక్షన్ ఉంటేనే మనకి కిడ్నీ పెయిన్ వస్తుంది. లేకపోతే వాళ్ళకి నార్మల్గా బ్యాక్ పెయిన్స్ వల్ల కూడా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ బ్యాక్ పెయిన్ని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో బేసికల్‌గా అండి, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతోంది అన్నది మనం ఆపడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. దీన్ని ఏంటి అంటే డైట్ పరంగా చూసుకోవాల్సి వస్తుందనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ దేనివల్ల వస్తుంది అంటే మెయిన్గా 60 to 70% ఆఫ్ ద కేసెస్ షుగర్ వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అనమాట. మనకి స్టార్టింగ్ ఇవాళ షుగర్ స్టార్ట్ అయింది అంటే కనుక వాళ్ళని
స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ పెట్టుకోవాలి. మార్నింగ్ తిన్నక ముందు షుగర్ లెస్ దాన్ 130 ఉండాలి, తిన్న తర్వాత షుగర్ లెస్ దాన్ 180 అలా మెయింటైన్ చేసుకుని బ్లడ్ ప్రెషర్ని 120/80 మెయింటైన్ చేసుకుని అట్లా చేసుకుంటే షుగర్ అండ్ బీపీ వల్లే మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి అనమాట. ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేసుకోవాలి. లేదు అంటే కనుక వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్గా ఓవర్ కౌంటర్ మెడికేషన్స్ తీసేసుకుని వేసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే యాంటీబయాటిక్స్ ఏదైనా వేసేసుకుంటారు, దానివల్ల రెసిస్టెన్స్ వస్తుంది, ఇంకా పెద్ద యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది. సో ఈ టైం గ్యాప్ పెరుగుతున్న కొద్దిగా ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ కామన్ కాజ్ ఏంటి అంటే పెయిన్ కిల్లర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా మోకాళ్ళ నొప్పులైనా నడువు నొప్పి అయినా ఇలా వస్తూ ఉంటుంటే పెయిన్ కిల్లర్స్ యూస్ చేసుకుంటారు. మన బాడీ పెయిన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మనం అడ్రస్ చేయాలి దాన్ని, అది మెడికల్ కండిషన్, అది ఏంటి అనేది తెలుసుకుని దానికి వాడుకోవాలి, కానీ మనం పెయిన్ని సప్రెస్ చేయకూడదు. సో మనం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వేసి పెయిన్ని సప్రెస్ చేస్తూ ఉంటారు. దాన్ని ఆ కండిషన్, ఆ బ్యాక్ పెయిన్ దేనివల్ల వస్తుంది, దాన్ని అడ్రస్ చేయకపోవడం వల్ల ఏమవుద్ది, బై స్టాండర్ కింద కిడ్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో పెయిన్ కిల్లర్స్. నెక్స్ట్ స్టోన్ కాజెస్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. జనరల్గా హెవీ వర్కర్స్ కానీ వాళ్ళు లేకపోతే కొంతమంది ఏంటంటే ఎక్కువసార్లు వాష్రూమ్ ఈ మధ్య కాలంలో వర్కింగ్ లేడీస్కి నేను ఎక్కువ ఏం చూసినా అంటే వాష్రూమ్ ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళు వాటర్ తాగడం మానేస్తారు. సో దానివల్ల రీనల్ స్టోన్స్ అవి ఫామ్ అవటం కూడా చాలా మంది దగ్గర చూస్తాం. సో అది సైలెంట్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. రీనల్ స్టోన్స్ వల్ల కూడా కిడ్నీస్ పోవటం అవి కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా అదర్ కాజెస్ ఏంటంటే జెనెటిక్గా కాజెస్ ఉంటాయి అనమాట. కొన్ని గ్లోమెరులర్ డిజార్డర్స్ అంటారు. సో లూపస్ నెఫ్రైటిస్ అని కానీ FSGS, MGN అవన్నీ ఇన్ పర్టికులర్గా కిడ్నీకి ఎఫెక్ట్ చేసే జెనెటిక్ డిజార్డర్స్ అనమాట. వాటి వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే ఏదైనా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యింది అని అనుకున్నప్పుడు మెయిన్గా క్రియాటినిన్ అది లెవెల్ కంట్రోల్లో ఉందా, మనం కరెక్ట్గా ప్రాపర్గా ఎవ్రీ మంత్ వెళ్ళి చెప్తారనమాట నెఫ్రాలజిస్ట్ ఈ టైంకి రండి అని చెప్పి. సో ఆ క్రియాటినిన్ ఎలా పెరుగుతుంది ఏంటి అనేది చెక్ చేయించుకుని యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వకుండా చూసుకుంటా దానికి మెడికేషన్స్ వాడుకుంటా ఉండి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే డైట్ మెయింటైన్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలంటే పర్ డే వచ్చేపాటికి 2 లెస్ దెన్ 2 grams పర్ డే అంటాం. 2 grams అంటే ఇంకా చెప్పాలంటే మన తెలుగులో పించ్, ఇలా పించ్ అని చెప్తాం అనమాట. ఈ పించ్ 6 pinches చెప్తాం. మార్నింగ్ అయితే 1 pinch వాడుకోండి, మధ్యాహ్నం అయితే కనుక 2 pinches, నైట్ 2 pinches వాడండి అని అట్లా చెప్తాం అనమాట. అంటే ఇది జనరల్ గా చెప్తున్నారా మీరు సాల్ట్ కన్సంప్షన్ ఇంత ఉండాలని, లేదా పర్టికులర్ గా కిడ్నీ కిడ్నీ పేషెంట్స్ కి వాళ్ళకి ఎన్ని పించెస్ అన్నారు? 6 pinches. 6 pinches a day. అది 2 finger తో అయితే కనుక 6 pinches అండి. 3 finger అయితే కనుక 2 pinches సరిపోతుంది ఇలా. సో ఎక్కువ వస్తుంది కదా దీంతో క్వాంటిటీ, కాబట్టి అట్లా 6 pinches. సింప్లిఫైగా చెప్పాలంటే మార్నింగ్ 1 pinch, మధ్యాహ్నం 2 pinches, నైట్ 2 pinches అంట. ఎందుకంటే వీళ్ళు యాక్చువల్లీ ఎక్స్ట్రానే వేసుకుంటారు. అండ్ యాజ్ యూజువల్ మన ఫుడ్లోనే కొంచెం సాల్ట్ కంటెంట్ అనేది, సోడియం లెవెల్స్ అనేది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వాటిలో కూడా ఉంటుంది అనమాట. సో అంత సరిపోతుంది. సో సాల్ట్ ఇంటేక్ అంత కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. అండ్ ఇంకొకటి వెయిట్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా, వెయిట్కి కిడ్నీస్కి కూడా లింక్ ఉంటుందా అండి? లింక్ ఉంటుందండి. వెయిట్ అనేది ఏం చేస్తుంది అంటే ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ళలో క్రానిక్గా అదేంటంటే ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉంచుకుని, సాల్ట్ ఇంటేక్ అది కంట్రోల్లో ఉంచుకుని, బీపీ బ్లడ్ ప్రెషర్ అది మానిటరింగ్ కరెక్ట్గా చేసుకుని, షుగర్ అది కంట్రోల్లో ఉంచుకుంటే కనుక CKD కిడ్నీ ప్రోగ్రెషన్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ప్రోగ్రెషన్ అనేది మనం ఆపుకోవచ్చు. బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ ఈ రెండు లేని వాళ్ళకి ఊరుకూరుకునే చాక్లెట్లు మిగినట్లుగా పెయిన్ కిల్లర్లని, యాంటీబయాటిక్లని వేసుకోకుండా ఉంటే కిడ్నీ హెల్త్ ఇంకాస్త బాగుంటుంది అన్నది అర్థమవుతుంది. మేడం, ప్రత్యేకంగా CKD పేషెంట్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్కి మీరు ఎన్ని పించెస్ ఆఫ్ సాల్ట్ యూస్ చేయాలో చెప్పారు. బట్ అదర్వైజ్ ఆల్సో నార్మల్ వాళ్ళకి, జనరల్ హెల్త్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంతమంది మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, అసలు ఉప్పుని పూర్తిగా మానేయండి అని ఒక వర్గం చెప్తారు. ఇంకొక వర్గం లేదు తినాలి, లేకపోతే థైరాయిడ్ లాంటివి కూడా ఇంకా వచ్చేస్తాయి, యూ హ్యావ్ టు హ్యావ్ సాల్ట్ ఇన్ యువర్ ఫుడ్ అని చెప్తారు. బేసికలీ మోడరేషన్లో తింటే సరిపోతుందా, ఆర్ ఆల్రెడీ మనం తీసుకునే వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో సాల్ట్ ఉంటుంది, సో ప్రత్యేకంగా సాల్ట్ అక్కర్లేదు అని చెప్తారు? యాజ్ అ నెఫ్రాలజిస్ట్ వాట్ వుడ్ యూ సజెస్ట్?
యాజ్ అ నెఫ్రాలజిస్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటేనండి, మరీ లో సాల్ట్ తీసుకుంటే చాలామంది వస్తూ ఉంటారు. మాకు బీపీ ఎక్కువ ఉందని చెప్పి ఉప్పు తీసుకోవద్దన్నారండి అని చెప్తారు. వాళ్ళు ఎలా వస్తారంటే డైరెక్ట్గా సోడియం లెవెల్స్ మరీ తగ్గిపోయి డైరెక్ట్గా కోమాలోనో అట్లా వస్తారనమాట. సో కొంతమందికి అయితే బాగా వామిటింగ్స్ అవటం, కొంతమందికి అయితే విపరీతమైన నీరసం రావటం ఇట్లా ఉంటుందన్నమాట. సో 6 pinches ఆఫ్ సాల్ట్ అండ్ కిడ్నీ పేషెంట్స్కి చెప్పాం కదా, అంత తీసుకున్నారంటే వాళ్ళ కిడ్నీ ప్రోగ్రెషన్ ఆగుద్ది. కిడ్నీ ఫెయిల్ అవ్వకోకుండా వాళ్ళకి ప్రోగ్రెస్ అవ్వకోకుండా ఉంటుందన్నమాట. సో మోడరేషన్ అనేది కంపల్సరీ. అస్సలు లేకుండా ఇస్ నాట్ గుడ్, అస్సలు అడ్వైజబుల్ కాదు. మళ్ళీ కిడ్నీ పేషెంట్స్లో కూడా ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, సాల్ట్ వేస్టింగ్ నెఫ్రోపతీస్ అంటారండి. అంటే వాళ్ళకి ఏంటంటే కిడ్నీస్ నుంచి కంప్లీట్గా సాల్ట్ వెళ్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి పేషెంట్కి ఈ సజెషన్ ఉండదు. వాళ్ళకి యాక్చువల్లీ మేమే ఎక్కువ వేసుకోండి అని చెప్తాం అనమాట, ఈవెన్ దో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ. ఎందుకంటే వాళ్ళ కిడ్నీ సాల్ట్ని లూజ్ చేసుకుంటున్నాయి కదా. అచ్చా, ఓకే. సో వాళ్ళకి కిడ్నీలో వాళ్ళకి సాల్ట్ కంపల్సరీగా ఫుడ్లో ఉండాలి. సాల్ట్ వేస్టింగ్ నెఫ్రోపతి అనే ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి మాత్రం కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ప్రతి పేషెంట్కి ఎప్పుడైనా కానీ రాగానే బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ కింద ఎలక్ట్రోలైట్స్ చేస్తాం. దానిలో సోడియం లెవెల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి చెప్తాం అనమాట, ఎంత సాల్ట్ ఇంటెక్ తీసుకోవాలి అని చెప్పి. ఒక 2 to 3 months మనం అబ్జర్వ్ చేస్తే ఈ పేషెంట్కి ఇంత సాల్ట్ రిక్వైర్మెంట్ కావాలి అని చెప్పేది మన కౌన్సిలింగ్లో అర్థమైపోతుంది. అలా. సో బేసికల్గా ఏ ఫుడ్స్ తింటే ఎక్కువ సోడియం కంటెంట్ ఉంటుందండి మన టిపికల్ సౌత్ ఇండియన్ ఫుడ్ స్టైల్లో? సౌత్ ఇండియన్ ఫుడ్స్లో అయితే కనుక మెయిన్లీ సాంబార్. దేనికైతే పులుపు ఎక్కువ వాడతాము, చింతపండు ఎక్కువ వేస్తాము, వాటిల్లో ఏంటి అంటే ఎక్కువ సోడియం ఉంటుందన్నమాట. పులిహార, సాంబారు, పికిల్స్, మెయిన్గా పికిల్స్ అనమాట. పికిల్స్లో చాలా సాల్ట్ ఉంటుంది. సో వాటిని అవాయిడ్ చేయాలి. అండ్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఏంటంటే ఇప్పుడు యూత్ ఎక్కువగా తింటుంది పిజ్జా, బర్గర్స్, వీటిల్లో ఎక్కువ సాల్ట్ ఇంటేక్ ఉంటుంది అనమాట. స్నాకింగ్ ఐటమ్స్, చిప్స్ ఇలా ఉంటాయి కదా, సో వాటిని అవాయిడ్ చేయటం మంచిది. అండ్ మోడరేషన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందేనండి. హై పొటాషియం డైట్తో వచ్చేటువంటి డిఫరెన్స్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ ఎక్కువ మంది హై పొటాషియం డైట్తో కూడా సఫర్ అవుతూ ఉంటారా, లేకపోతే వాళ్ళకి ఈ పొటాషియం ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటంటే? జనరల్గా ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ అందరికీ కూడా సాల్ట్ తక్కువ తినాలని అందరికీ తెలియటం వల్ల ఏంటంటే సాల్ట్ తక్కువగానే తీసుకుంటారు. మెయిన్ మా కిడ్నీ పేషెంట్స్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే పొటాషియం వల్ల వస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్కి పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట బాడీలోనే, ఎందుకంటే వాళ్ళ బాడీలో డిఫెక్ట్ ఉంటుంది అనమాట. పొటాషియంని బయటకు పంపించే ఛానల్స్ అన్ని డెస్ట్రాయ్ అవ్వటం వల్ల, ఈ డయాబెటీస్ వల్ల డెస్ట్రాయ్ అవ్వడం వల్ల పొటాషియం బయటకు వెళ్ళదు. సో పొటాషియం ఎక్కువ అయితే బాడీలో ఏమవుతుందంటే హార్ట్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ రిథమ్ని ఆల్టర్ చేసి హార్ట్ని స్లో డౌన్ చేస్తుంది. సమ్టైమ్స్ మాకు డైరెక్ట్గా రావటమే హార్ట్ అరెస్ట్ అయిపోయి వస్తారనమాట. సో అట్లా అంత డేంజర్ అవ్వచ్చు. సో పొటాషియం అనేది మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాలి. సాల్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో పొటాషియంకి కూడా కిడ్నీ పేషెంట్స్కి ఇవ్వాలి. సో మెయిన్గా ఏంటి అంటే హై పొటాషియం ఫుడ్స్ ఏ వెయిట్లో అసలు ఒక్కసారి కిడ్నీకి పేషెంట్ అయ్యారు అంటే కనుక వాళ్ళు కోకోనట్ వాటర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బనానా, మ్యాంగో, ఆరెంజెస్, పోమోగ్రనేట్, వీళ్ళు ఏంటంటే నీరసంగా ఉందని చెప్పి ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ పౌడర్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అవి తీసుకోకూడదు. మనకి నీరసం ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి, మనం వెళ్ళి డయాగ్నోస్ చేసుకోవాలి. అంతేగాని నీరసంగా ఉందని ఎలక్ట్రాల్ పౌడర్ తాగేస్తారు. అంటే డయాబెటిక్ పేషెంట్స్కి కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ పొటాషియంని రెగ్యులేట్ చేసే మెకానిజం తగ్గిపోతుంది కాబట్టి బాడీలో పొటాషియం ఏంటంటే మనం తీసుకున్నది బయటకు వెళ్ళదన్నమాట, అక్యుములేట్ అవుతుంది. సో మనం ఏంటంటే తీసుకునేదే క్వాంటిటీ తగ్గించాలి. నేను ఇందాక చెప్పిన ఫుడ్స్ అన్ని కోకోనట్ వాటర్, మ్యాంగో, ఈ రాగి, ఓఆర్ఎస్ ఇవన్నీ ఏంటి అంటే హై పొటాషియం ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవాలి. మనం తీసుకునేదే తగ్గించుకోవాలి. అవి అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్కి వచ్చేపాటికి పాలకూరలో ఎక్కువ ఉంటుంది, టమాటోలో ఎక్కువ ఉంటుంది, పొటాటోలో హై పొటాషియం ఉంటుంది. సో వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేసుకున్నారు అంటే కనుక ఫర్దర్గా మనం మెడికేషన్ తగ్గించుకోవచ్చు. ఏది ఈ పొటాషియం తగ్గించడానికి మెడికేషన్స్ ఇంకా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేకోకుండా డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చు మనం. సో కిడ్నీ పేషెంట్స్ కానీ డయాబెటీస్ కానీ వీళ్ళు హై పొటాషియం డైట్ని తగ్గించాలి, పొటాషియం ఇంటేక్ని తగ్గించాలి. దట్స్ వాట్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్. అపార్ట్ ఫ్రమ్ సాల్ట్ని ఎట్లు వాళ్ళు జాగ్రత్తగానే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్లు పొటాషియం మీద కూడా దృష్టి పెట్టాల్సి వస్తుంది. గాట్ ఇట్, అర్థమైంది మేడం. ఇప్పుడు కిడ్నీకి బోన్ హెల్త్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏమన్నా ఉందా అండి? అవునండి, కిడ్నీకి ఏం చేస్తుందంటే మెయిన్గా వైటమిన్ డి అనే హార్మోను కిడ్నీలో యాక్టివేట్ అవుద్ది అనమాట. రావటం మనం ఎక్కువ ఎండలో ఉండాలి అంటారు కదా, సో ఫస్ట్ యాక్టివేషన్ అనేది స్కిన్లో జరుగుద్ది, అసలు సింథసిస్ అనేది నెక్స్ట్ లివర్లో జరుగుతుంది, ఫైనల్ స్టెప్ ఆఫ్ యాక్టివేషన్ కిడ్నీలో జరుగుతుంది. సో ఆ ఫైనల్ స్టెప్ యాక్టివేట్ అయితేనే వైటమిన్ డి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు అనమాట. ఎప్పుడైతే కిడ్నీ పేషెంట్స్ ఉంటారో వాళ్ళలో ఈ విటమిన్ డి ప్రొడ్యూసింగ్ సెల్స్ అనేవి తగ్గిపోవటం వల్ల విటమిన్ డి అనేది ఉండదు అనమాట. సో అందుకని మన
మనకి విటమిన్ డి లేదంటే ఆబ్వియస్గా బోన్ హెల్త్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో ఆ విటమిన్ డి టాబ్లెట్స్ అవి కూడా దీనికి సెపరేట్ విటమిన్ డి టాబ్లెట్ ఉంటుంది, అది తీసుకోవాల్సిందే. అది తీసుకుని అట్ ది సేమ్ టైం బోన్ హెల్త్ ఇంకొకలాగా ఈ విటమిన్ డితో పాటు దే హ్యావ్ టు ఎక్సర్సైజ్. నార్మల్గా ఏంటంటే నేను కిడ్నీ పేషెంట్ అయిపోయాను, నాకు నేను ఎక్సర్సైజ్ చేయలేను, నాకు అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే మోడరేట్ లైట్ వెయిట్ లిఫ్టింగ్ కూడా అడ్వైస్ చేస్తాం అనమాట. అండ్ దే హ్యావ్ టు బి ఎక్సర్సైజ్ కంపల్సరీ. మార్నింగ్ 30 minutes, ఈవినింగ్ 30 minutes కంపల్సరీ చెప్తాం. దే హ్యావ్ టు ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ ఎందుకు పనికొస్తుందంటే ఈ బోన్ హెల్త్కి పనికొస్తుంది, మజిల్ స్ట్రెంగ్త్కి పనికొస్తుంది. దే హ్యావ్ టు బి యాక్టివ్, అందుకోసం అండి. ఇప్పుడు సోడియం మోడరేషన్లో తీసుకోవాలన్నారు, పొటాషియం డెఫిసిట్ డైట్స్ తీసుకోవాలన్నారు. ఫాస్ఫరస్కి కిడ్నీ పేషెంట్కి ఏమైనా రిలేషన్ ఉందా అండి? ఫాస్ఫరస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళకి? ఈ కిడ్నీ ఎలా అయితే పొటాషియం డెఫిషియన్సీ వస్తుందో ఫాస్ఫరస్ కూడా సేమ్ డెఫిషియన్సీ ఉంటుంది అనమాట కిడ్నీ పేషెంట్స్లో. ఫాస్ఫేట్ని కూడా బాడీ నుంచి బయటికి పంపించలేకపోతుంది, అక్యుములేట్ అయిపోతుంది, బాడీలో అక్యుములేట్ అవుతుంది. సో ఈ అక్యుములేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫాస్ఫరస్ ఎక్కువ అవడం వల్ల మనకి బాడీలో దురదల్లాగా రావటం, ఇచ్చింగ్ లాగా రావటం, బ్లడ్ వెజల్స్లో అది వెళ్ళి డిపాజిట్ అవ్వటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో తొందరగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఏంటి అంటే ఫాస్ఫేట్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవాలి. మెయిన్గా ఈ మష్రూమ్స్లో ఎక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది, ప్రాన్స్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్ని వాళ్ళు అవాయిడ్ చేయడం ఇంకా అయితే అసలు కిడ్నీ పేషెంట్స్ ఏం తినాలి మేడం? సగానికి సగం అన్ని మైనస్ రిలోడ్ చేసుకుంటూనే వెళ్ళిపోతారు. లేదండి, లేదు, చాలా ఉంటాయి. వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు కదా హ్యాపీగా. వెజిటేబుల్స్ నేను చెప్పిన 3 వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, పొటాటో, స్పినాచ్, టమాటో, అవి తప్పించి క్యాబేజ్ తినొచ్చు, క్యాలీఫ్లవర్ తినొచ్చు, గ్రీన్ పీస్ తినొచ్చు, బెండకాయ తినొచ్చు, దొండకాయ తినొచ్చు, బీరకాయ తినొచ్చు, కొంచెం ఆశ కనిపిస్తుంది. లేకపోతే అన్ని తినకూడదు ఇవే కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏవి తినకూడదో చెప్తే వాళ్ళు అవి తినకోకుండా అన్ని కూడా తింటారు అనండి. 100%. మేడం ఒకటి చెప్పండి, ఇందాక మీరు మాట్లాడుతూ కిడ్నీ పేషెంట్స్ లో ప్రోటీన్ కూడా లూజ్ అయిపోతూ ఉంటుంది యూరిన్ ద్వారా అని చెప్పారు. సో అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ డెఫిసిట్ కూడా అయిపోతారా అండి? బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా? సో అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి అంటారా? అంటే ప్రోటీన్ డెఫిసిట్ అవ్వరు, ప్రోటీన్ అనేది కంప్లీట్గా డెఫిసిట్ అవ్వరు, ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది. ఆ లీక్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే బాడీని వెళ్ళి అది కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రోటీన్ లీక్ అవుతుంది కదా, అది వెళ్ళి కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడికేషన్స్ ఉన్నాయన్నమాట. సో అవి నెఫ్రాలజిస్ట్ వాళ్ళు చూసుకుని వేరియస్ లెవెల్స్ చూసుకుని మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. వాళ్ళ టార్గెట్ లెస్ దెన్ 0.2 ప్రోటీన్ అనేది పర్ 0.2 గ్రామ్ పర్ గ్రామ్, అంతకంటే తక్కువ ప్రోటీన్ లీక్ అవ్వాలన్నమాట. సో ఆ టార్గెట్ దాకా మేము రీచ్ అయ్యేలాగా. దాని అర్థం వాళ్ళు ఎక్కువ ప్రోటీన్ తినాలి బికాజ్ ప్రోటీన్ పోతుంది కాబట్టి అన్నది కాదండి. కాదు. అలా చేస్తే ఇంకా కిడ్నీ మీద ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? అలా కాదండి. కిడ్నీ ఆల్రెడీ వాళ్ళు కిడ్నీ పేషెంట్స్ అన్న తర్వాత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే బాడీలో ఏమవుద్దంటే బ్లడ్ వెజల్స్ అనేవి బాగా డైలేట్ అయిపోతాయి. డైలేట్ అయిపోయి ఫర్దర్గా డ్యామేజ్ చేస్తాయి అనమాట. వాళ్ళకి మోడరేట్ ప్రోటీన్ ఇంటెక్ చెప్తాం. 0.6 to 0.8 grams. క్రియాటినిన్ 1.5 నుంచి 5 అట్లా ఉంటుంది, అంటే బిఫోర్ డయాలసిస్ అనమాట. వాళ్ళకి ఏంటంటే 0.6 నుంచి 0.8 grams per kg బాడీ వెయిట్ మాత్రమే ప్రోటీన్ ఇంటెక్ చెప్తాం అనమాట. వాళ్ళకి మాత్రం మోడరేషన్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి. వన్స్ దే ఆర్ డయాలసిస్ పేషెంట్ అయితే అప్పుడు హై ప్రోటీన్ ఇంటెక్ చెప్తాం. ఎందుకు అంటే డయాలసిస్లో 4 to 6 grams ఆఫ్ ప్రోటీన్ అనేది పోతా ఉంటుంది డయాలసిస్, అప్పుడు డెఫిషియన్సీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కిడ్నీస్ నుంచి ప్రోటీన్ లీక్ అయినా కానీ వాళ్ళు డెఫిషియెంట్ అవ్వరు అనమాట. మన బాడీ సరిపోతుంది. మనం ఏంటంటే లో ప్రోటీన్ డైట్స్ చెప్తాం. ఎంతవరకు లో ప్రోటీన్ చెప్తాం అంటే వాళ్ళకి మజిల్ అది లీన్ మాస్ ఉంటుందిగా, మజిల్ మెయింటైన్ అవ్వాలి. లెస్ దెన్ 0.5 అసలు తీసుకోకూడదు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే ప్రోటీన్ తక్కువ తినాలి అని లెస్ దెన్ 0.5 grams తీసుకొని బాగా అయిపోయి ఇంకా వీక్ అయిపోయి ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతారనమాట. సో మరీ అంత తక్కువ తినకూడదు. 0.6 to 0.8 grams. మన సౌత్ ఇండియన్ ఫుడ్స్లో అయితే ఏంటంటే ప్రోటీన్ కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి మరీ ప్రోటీన్ రెస్ట్రిక్షన్స్ అవి మేమేం చెప్పమన్నమాట. మన సౌత్ ఇండియన్ ఫుడ్స్కి అయితే మెయిన్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ డైట్ వల్ల చెప్పాను కదా ఇందాక బ్లడ్ వెజల్స్ అవి బాగా ఎక్కువ డైలేట్ అవుతాయి కిడ్నీస్లో, అయ్యి ఇంకా కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. ఏదైనా కానీ టూ మచ్ ఈజ్ డేంజర్. లెస్ అయినా డేంజరే, బ్లడ్ వెజల్ తక్కువ బ్లడ్ ఫ్లో అయినా డేంజరే, ఎక్కువ బ్లడ్ ఫ్లో అయినా డేంజరే అనమాట. సో మరీ అది ఓవర్గా డైలేట్ అయిపోయి క్యాపిలరీస్ వాటిని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి కిడ్నీలో మేము ఏంటి అంటే నాన్ వెజిటేరియన్ డైట్స్ అది యానిమల్ ఫుడ్స్కి ఎక్కువ డైలేట్ చేస్తుంది కాబట్టి తీసుకోవద్దు అని చెప్తాం అనమాట. అది మటన్ అనేది ఇంకా డేంజర్ అనమాట, చికెన్ మటన్ అవన్నీ.
ఎందుకంటే ఇండైరెక్ట్ గా దాని ఎఫెక్ట్ కిడ్నీస్ మీదే పడుతుంది మీద. కాబట్టి వద్దంటున్నారు. ప్లాంట్ సోర్స్ ఇస్ ఎ గుడ్ సోర్స్, ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మేడం, ఇందాక మీరు డయాలసిస్ గురించి మాట్లాడారు కదా, డయాలసిస్ ఒక్కసారి చేయించుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ చేయించుకుంటూనే ఉండాలా అండి డయాలసిస్? అంటే ఇది జనరల్గా మాకు ఎక్కడ వస్తూ ఉంటుందంటే 2 వెరైటీస్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని 2 ఉంటాయి. అక్యూట్ అంటే సడన్గా టెంపరీగా మన బాడీలో ప్రాబ్లం వచ్చింది, ఎయిదర్ దట్ ఈస్ రిలేటెడ్ టు కిడ్నీ అవ్వచ్చు, లేకపోతే కిడ్నీ కాకపోవచ్చు. కిడ్నీ రిలేటెడ్గా అయితే కనుక కిడ్నీకి ఇన్ఫెక్షను, కిడ్నీ స్టోను ఉండి సడన్గా కిడ్నీని డ్యామేజ్ చేయడం వల్ల మనం అప్పుడు డయాలసిస్ చేస్తాం అనమాట. లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ అదర్ దాన్ కిడ్నీ అంటే కొంతమందికి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది, అప్పుడు బీపీ డౌన్ అయిపోద్ది, లేకపోతే బాడీలో ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉంటుంది, బీపీ సడన్గా డౌన్ అవుద్ది అనమాట. అలా డౌన్ అయినప్పుడు ఏంటంటే కిడ్నీ మెయిన్గా 25% ఆఫ్ ది బ్లడ్ సప్లై ఫ్రమ్ ది హార్ట్ కిడ్నీకి వస్తుంది. సో బ్లడ్ ఉంటే కిడ్నీ వర్క్ చేస్తుంది. ఓకే. సో ఆ బ్లడ్ సప్లై ఎప్పుడైతే తగ్గుద్దో, బీపీ ఎప్పుడైతే డౌన్ అవుద్దో అప్పుడు మనకి ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ కూడా డౌన్ అవుతుంది. దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం. అది జస్ట్ ఏ టెంపరీ థింగ్. ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళకి డయాలసిస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ క్రియాటినిన్ పెరిగిందని యూరిన్ ఒకటి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాడీలో యాసిడ్స్ పెరిగిపోవటం, పొటాషియం పెరిగిపోవటం, అట్లా పెరగడం వల్ల చాలా మెకానిజమ్స్ అన్నీ డిస్టర్బ్ అవటం వల్ల అప్పుడు డయాలసిస్ చేస్తాం అనమాట. అక్యూట్ కిడ్నీ ఇంజరీ కేసెస్కి అయితే అది టెంపరీ డయాలసిస్ అనమాట. కొన్ని రోజులు డయాలసిస్ చేస్తాం, వన్స్ కిడ్నీ రికవర్ అయిన తర్వాత మనం స్టాప్ చేసేస్తాం. కానీ ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్ అయితే అంతకుముందు ఎప్పటి నుంచో కిడ్నీ ప్రాబ్లం ఉండి వాళ్ళ క్రియాటినిన్ 4-5 అలా ఉంది అంటే కనుక వాళ్ళకి నీడ్ ఆఫ్ డయాలసిస్ కావాల్సి వస్తే కనుక, వాళ్ళకి ఎప్పుడైతే వామిటింగ్ సెన్సేషన్స్ వచ్చి ఆయాసం వస్తుందో అట్లా ఉన్న వాళ్ళకి డయాలసిస్ స్టార్ట్ చేస్తాం కదా, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్రత్యేకంగా ఒక సమస్యకి రిలేటెడ్గా కిడ్నీ ఇష్యూ వస్తే దానికి చేసేది డయాలసిస్ మాత్రం టెంపరీ అని అంటారు. బట్ అదర్వైజ్ ఆల్సో ఒకసారి డయాలసిస్ చేయించుకున్న తర్వాత మనం ఎంతకాలం వెయిట్ చేయాలండి? అంటే మళ్ళీ డయాలసిస్ చేయించుకోవాలా లేదా, ఆర్ ఎల్స్ పొరపాటున మీరు ఇచ్చిన టైం కన్నా కూడా కొంచెం డిలే అయితే ఇమీడియట్గా మనకి ఏమైనా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుందా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే అండి, డయాలసిస్ అంటే బాగా రిలక్టెంట్గా ఉంటారు, నేను డయాలసిస్ చేయించుకోను అంటారు. వాళ్ళలో ఏం ప్రాబ్లం అవుతూ ఉంటుందంటే, ఇవన్నీ ఏంటి, డయాలసిస్ అంటే ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ టాక్సిన్స్ బాడీలో బిల్డప్ అవుతాయి. కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయింది. కిడ్నీ నార్మల్గా ఏం చేస్తుందంటే పర్ డే నియర్లీ 5000 టైప్ ఆఫ్ టాక్సిన్స్ని బాడీ నుంచి బయటకు పంపించేస్తుంది. సో కిడ్నీ ఎప్పుడైతే డ్యామేజ్ అవుద్దో ఈ టాక్సిన్స్ నిదానంగా స్లోగా బిల్డప్ అవుతూ ఉంటుంది. కిడ్నీలో 10%, లెస్ దెన్ 10% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్కి వచ్చేసేపాటికి ఇంకా ఆ టాక్సిన్ లెవెల్ టూ మచ్గా అయిపోయి ఇంకా మన బాడీ సపోర్ట్ చేయలేదు, ఆ టాక్సిన్స్ తీసుకోలేదు. కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ అయింది. ఈ టాక్సిన్స్ వల్ల వేరే ఆర్గన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. అంటే లైక్ హార్ట్ వీక్ అవుతూ ఉంటుంది, లంగ్ వీక్ అవుతూ ఉంటుంది. కొంతమందికి మరీ డిలే చేసుకుంటే డయాలసిస్ని ఫిట్స్ లాగా వస్తాయి అనమాట, కోమాలాగా వెళ్తారు. కొంతమంది ఫస్ట్ గట్టి మీద పడుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళు ఏంటి అంటే ఆహారం తినలేకపోతారు, నాకు తినబుద్ధి కావట్లేదు, ఇదివరకు బాగానే తినేవాళ్ళమ్మా ఇప్పుడు ఇంతే తింటున్నారమ్మా అంటారు. అది ఫస్ట్ సైన్ అనమాట. ఫస్ట్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ని బాగా తగ్గించేస్తారనమాట. తింటున్నారు బట్ కొంచెమే తింటున్నారు అని చెప్తారనమాట. అదేంటంటే బేసిక్గా టాక్సిన్స్ బాడీలో ఉండటం వల్ల మన ఎపటైట్ అదంతా కూడా తగ్గిపోతుంది అనమాట. సో అట్లా డిలే చేయడం వల్ల వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యి మన లైఫ్ థ్రెటన్ అవుతుంది. ఇంకొకటి ఇందాక అనుకున్నాం కదా పొటాషియం, అది హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ పొటాషియం మన కిడ్నీ ఫంక్షన్ వీక్ అవుతున్న కొద్దికి పొటాషియం పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. సో అది హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఫాస్ఫరస్ ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్లా వేరియస్ టాక్సిన్స్ బాడీలో ఇంక్రీజ్ అవ్వటం వల్ల దాని రిలేటెడ్ ఎఫెక్ట్స్ వల్ల పేషెంట్ వీక్ అవుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఇంకా అసలు మనం వెయిట్ చేయడానికి స్కోప్ లేదు, యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అండ్ గెట్ ఆన్ ద డయాలసిస్. ఇంక్రిమెంటల్ డయాలసిస్ అంటే ఏంటి మేడం? ఇంక్రిమెంటల్ డయాలసిస్ అంటే కొంతమంది డయాలసిస్ ఎర్లీగా స్టార్ట్ చేస్తాం అనమాట. ఎట్లా అంటే క్రియాటినిన్ 4-5 ఉన్నప్పుడు కూడా కొంతమందికి డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి ఏంటి అంటే ఇలా ఆహారం తినలేకపోవటం, తినాలనిపించలేకపోవటం, అలా ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఓన్లీ వీక్లీ వన్సే ఒకటి స్టార్ట్ చేస్తాం, 1 సెషన్ ఆఫ్ డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి పెద్ద కాళ్ళలో వాపులు కానీ అట్లాంటివి ఏమి ఉండవు, ఆయాసం కానీ అట్లాంటివి. అది చేస్తే వీక్లీ వన్స్ డయాలసిస్ చేస్తుంటే వాళ్ళకి ఏంటంటే తినగలుగుతారు, ఎపటైట్ అది బాగుంటుంది అనమాట. సో తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి యూరిన్ అది తగ్గుతుందో అప్పుడు నెక్స్ట్ కాళ్ళల్లో నీరు అది రావడం వస్తుందో అప్పుడు వీక్లీ 2 టైమ్స్ చేస్తాం. ఐడియల్గా అయితే వీక్లీ 3 టైమ్స్ డయాలసిస్, అట్లీస్ట్ 12 hours పర్ వీక్ అనేది కంపల్సరీ డయాలసిస్ అనేది ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ అనమాట మనకి. ఎందుకంటే మనకి బాడీలో కంటిన్యూస్గా 24 hours వర్క్ చేస్తుంది నార్మల్ పర్సన్కి. అట్లీస్ట్ వాళ్ళకి 12 hours పర్ వీక్ అన్నా పని చేయాలన్నమాట. అట్లీస్ట్ త్రీ టైమ్స్ ఏ వీక్ అనేది పని చేయాలన్నమాట, అది కాన్సెప్ట్. సో ఇంక్రిమెంటల్ డయాలసిస్ ఏంటి అంటే ఇనీషియల్గా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా వీక్లీ 3 టైమ్స్ అవసరం లేదు, బట్ 1 టైంతోనే వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. సో స్లోగా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి నీడ్ ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఇంక్రీజ్ చేసుకుంటాం అనమాట.
దాన్ని ఇంక్రిమెంటల్ డయాలిసిస్ అంటాం. యూజువల్గా ఈ డయాలిసిస్ పేషెంట్స్ వాళ్ళ హెల్త్ బాగుండాలంటే వాళ్ళు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు ఏంటండి? మెయిన్ ఫ్లూయిడ్ మీద ఎక్కువ అండి. వాటర్ ఎంత అమౌంట్ తీసుకుంటారు, వాటర్ అంటే అన్నీ వస్తాయండి. వాళ్ళు తీసుకునే రసము, సాంబార్, టీ, కాఫీ అన్నీ వస్తాయి అనమాట. ఫ్లూయిడ్ అని అన్నాము అంటే లెస్ దాన్ 1 లీటర్ తీసుకోవాలి. వాళ్ళు డయాలిసిస్ Less than 1 liter. 1 లీటర్ Oh. లెస్ దాన్ 1 లీటర్ తీసుకోవాలి. సో వాళ్ళకి ఏంటంటే యూరిన్ ప్రొడక్షన్ ఉండదు, యూరిన్ అనేది రాదు. కిడ్నీ పేషెంట్స్ అయిపోయిన తర్వాత యూరిన్ రాదు. సో వాళ్ళు ఏ ఫ్లూయిడ్ అయితే తీసుకుంటారో అదంతా బాడీలోనే ఉండిపోతుంది. సో డయాలిసిస్కి మధ్యలో వెయిట్ గెయిన్ కనుక అంటే 2 to 2.5 kgs వెయిట్ గెయినే కావాలి అంటే మనకి ఎంత పర్ డే 1 లీటరే తీసుకోవాలన్నమాట. లెస్ దాన్ 1 లీటర్ ఇంక్లూడింగ్ వాటర్ తో పాటు మీరు అది చెప్తున్నారా? వాటర్ అన్ని అన్ని కలిపి లెస్ దాన్ 1 లీటర్. లెస్ దాన్ 1 లీటర్ మంచినీళ్ళు తాగడం కూడా తగ్గించేయాలి. తగ్గించాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏముంటుంది అంటే టాబ్లెట్స్ ఉంటాయి. ఒక 5 టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఆ టాబ్లెట్స్ కోసం తీసుకుంటారు, ఇంకా మిగతా దానికి దేనికి ఉండదు అనమాట. అసలు వాళ్ళకి ఇంకా దాహం వేయదా అండి? వేసినా తీసుకోకూడదు? వేస్తుంది, కానీ ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి. లేదు అంటే కనుక డైలీ డయాలిసిస్కి వెళ్ళిపోతారు అనమాట. ఆల్టర్నేట్ డే డయాలిసిసే చాలా కష్టంగా ఉంటుంది పేషెంట్స్కి, మళ్ళీ డైలీ డయాలిసిస్ అంటే కష్టంగా. సో వాళ్ళు మెయిన్గా కిడ్నీ పేషెంట్స్, డయాలిసిస్ మీద ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్ ఇంటేక్ తగ్గించాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రికాషన్ దే హావ్ టు టేక్. అవునండి. ఓకే. నెక్స్ట్ వచ్చేపటికి సాల్ట్ కంటెంట్ వీళ్ళకి కూడా ఏంటంటే కిడ్నీ ఈజ్ ద ఓన్లీ సోర్స్ టు ఎక్స్క్రీట్ ద సాల్ట్ ఫ్రమ్ ద బాడీ. సో కిడ్నీ లేదు కదా, వర్కింగ్ కాదు కదా, సో ఓన్లీ డయాలిసిస్లో రిమూవ్ అవుతుంది ఆ సాల్ట్ ఇంటేక్. అది కూడా లెస్ దాన్ 2 grams per day చెప్తాం అనమాట సాల్ట్. ఇంకొకటి మెయిన్ వీళ్ళకి డయాలిసిస్లో ప్రోటీన్ లాస్ ఉంటుంది. కంపల్సరీ డైలీ 2 to 4 egg whites per day అనేది కంపల్సరీ తినాలి. అండ్ స్లీప్, నేను ఎప్పుడు చెప్తాను కదా, స్లీప్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ కిడ్నీ ఆల్సో. ఈ స్లీప్ 8 to 10 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ కావాలి. అది ఉంటే బీపీ కంట్రోల్ అవుద్ది. మెయిన్గా ఈ డయాలిసిస్ పేషెంట్స్కి ఏంటంటే ఆల్రెడీ కిడ్నీస్ పోయినాయి, ఇంకా మనం కిడ్నీస్ సేవ్ చేయగలిగింది ఏం లేదు. డయాలిసిస్కి వచ్చేసారు అంటే ఇంకా ఏం సేవ్ చేయాలి? హార్ట్ సేవ్ చేసుకోవాలన్నమాట. సో హార్ట్ సేవ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఈ బీపీని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే మనం ఏమైనా కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది, కిడ్నీ నుంచి ఎక్స్క్రీట్ అవుతుంది. వాళ్ళకి అట్లా బయటికి వెళ్ళదు, బాడీలోనే ఉండిపోతుంది, అది బీపీ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో వాళ్ళకి హై బీపీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో బీపీ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. స్లీప్ బీపీని కంట్రోల్ చేస్తే యాజ్ వెల్ యాజ్ సాల్ట్, వాటర్ ఇంటేక్ ఇవన్నీ కూడా బీపీని కంట్రోల్ చేస్తాయి. సో మనం బీపీని కంట్రోల్ చేసుకుని 130 to 140 అలా ఉంచుకున్నాము అంటే కనుక బెటర్గా ఉంటుందండి వాళ్ళకి. అండ్ ఇంకొకటి ప్రోటీన్ ఇంటేక్ చెప్పాను కదా, కంపల్సరీ 2 to 4 egg whites per day. అండ్ కంపల్సరీ వాళ్ళు మాత్రం డైలీ ఒకసారి వాష్రూమ్ అనేది యూస్ చేసుకోవాలి. లేదు అంటే కనుక వాళ్ళు వెళ్ళలేదు అంటే వాళ్ళు తినలేరు, ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటారు. సో వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు తినాలి, అండ్ దే హ్యావ్ టు బీ స్ట్రిక్ట్. ఈ సింపుల్ థింగ్స్ చేసుకున్నారు అంటే, నాట్ సింపుల్ కాదు, బట్ స్టిల్ లైఫ్ సేవింగ్ ఇవన్నీ. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే కూడా ఇంకా మళ్ళీ డ్యామేజ్ వస్తుంది. గాట్ ఇట్ మేడం. మేడం, యూజువల్గా కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము, మీ యూరిన్ అవుట్పుట్ని మెజర్ చేయండి అని చెప్తూ ఉంటారు. నాకు బాగా గుర్తు, ఈవెన్ మై ఫాదర్ ఇస్ అ డాక్టర్. మా నాన్నమ్మ గారికి ఎప్పుడు ఇలాంటి కిడ్నీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత యూరిన్ ఉందో నువ్వు మెజర్ చేసి నాకు చెప్పాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు అర్థమయ్యేది కాదు. బట్ వాట్ ఈస్ దిస్ టర్మ్ కాల్డ్ యాజ్ రెసిడ్యూల్ యూరిన్ అవుట్పుట్ కాల్డ్? ఎందుకు అట్లా డాక్టర్స్ మెజర్ చేస్తారు ఎంత యూరిన్ వెళ్తోంది అన్నది? డయాలిసిస్లో ఓన్లీ స్మాల్ మాలిక్యూల్స్, మిడిల్ మాలిక్యూల్స్ అనేవి మిడిల్ మాలిక్యూల్స్ ఓన్లీ 50% డయలైజ్ అవుతాయి. రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ బాడీలో అట్లా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. డయాలిసిస్లో ప్రతిదీ డయలైజ్ అయిపోయి వెళ్ళిపోదు అనమాట. సో ఆ రెసిడ్యువల్ యూరిన్ అవుట్పుట్ మన కిడ్నీ ఎంతో కొంత ఎందుకు వర్క్ చేయాలి అంటే, బికాస్ అవి మన యూరిన్ నుంచి అట్లీస్ట్ వెళ్తాయి కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలి. సో దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అంటే, రికరెంట్గా వీళ్ళకి ఏంటంటే డయాలిసిస్లో ఎక్కువ వాటర్ తాగేశారనుకోండి, ప్రతి డయాలిసిస్ సెషన్కి 4 liters 5 liters తాగేసి వచ్చారనుకోండి, మనం డయాలిసిస్లో వాటర్ తీసినప్పుడు బీపీ సడన్గా డ్రాప్ అవుద్ది. ఇలా బీపీ డ్రాప్ అయినప్పుడు ఆ రెసిడ్యువల్ కిడ్నీ ఫంక్షన్ ఉంటుంది కదా, అది మొత్తం పోతుంది అనమాట. సో దాన్ని మనం ఎన్ని రోజులు పొడిగించగలిగేదే. ఇప్పుడు కొంతమంది డయాలిసిస్ స్టార్ట్ అయినా కానీ 6 months to 2 years దాకా యూరిన్ ఎంతో కొంత వస్తూనే ఉంటుంది అనమాట. ఎన్ని రోజులు పొడిగిస్తే దాని ఫంక్షన్ని అంత బెటర్గా ఉంటుంది అనమాట వాళ్ళ లైఫ్. సో చెప్పాను కదా, కొన్ని డైలైజ్ అవని వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి మన కిడ్నీ నుంచే బయటకు వెళ్తుంది అనమాట యూరిన్ ద్వారా. అవి డైలైజ్ అవ్వవు. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎమికసిన్, పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి తీసుకుంటారు. అవి వేసుకున్న
యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అవి లేకుండా ఇన్ఫెక్షన్స్ రాకోకుండా ఇనీషియల్ స్టేజెస్లో ఇనీషియల్ 2 to 5 years కనుక మనం బాగా మెయింటైన్ చేసుకుని ఎంతో కొంత యూరిన్ అవుట్పుట్ అనేది మనకి ఇంపార్టెంట్. అసలు బేసికల్గా అండి ఇన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇంత కష్టపడే బదులు నిజంగా కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు డయాలిసిస్కి వెళ్ళడం కన్నా ట్రాన్స్ప్లాంటేషన్ బెటర్ కదా మేడం? ట్రాన్స్ప్లాంటేషన్ బెటర్, ఆబ్వియస్లీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. కాకపోతే ఏంటంటే కొంతమంది పేషెంట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్. ఇప్పుడు చూసుకున్నాము అంటే ఓవర్ 10 years మనం డయాలిసిస్ చేయించుకుంది, ఓవర్ 10 years ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంది, రెండు సేమ్గా ఉంటాయండి, రెండు సేమ్గా ఉంటాయి. డయాలిసిస్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా కూడా మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వాలి? అవసరం లేదండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మనకి ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ వస్తుంది. అబ్సల్యూట్లీ. ఒకటేంటి అంటే వీక్లీ 3 times మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిదీ సాల్ట్ మెజర్ నీళ్ళు రోజుకి తక్కువ తాగాల్సిన అవసరం అంతకన్నా లేదు. 4 liters 5 liters ఇనీషియల్గా మేమే తాగమని చెప్తాం అనమాట. ఇనీషియల్ స్టేజెస్లో బాగా తాగమని చెప్తాం అనమాట. సో ఫుడ్ రిలాక్సేషన్ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏంటి అంటే కాంప్లియంట్గా ఉన్న పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం. అండ్ అదర్ ఆర్గాన్స్ అంటే కిడ్నీ ఇప్పుడు పోయింది, కిడ్నీతో పాటు హార్ట్ కానీ లేకపోతే ఎనీ క్యాన్సర్ అట్లాంటివి ఏమన్నా ట్రీటబుల్ కాని డిసీజెస్ ఏమన్నా బాడీలో ఉంటే వాళ్ళని మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవద్దని చెప్తాం. ఇంకా మిగతా పేషెంట్స్ అందరూ దే ఆర్ అడ్వైజబుల్ టు గో ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే ఏంటంటే సర్వైవల్ కూడా బాగుంటుంది. ఒక 10 years తర్వాత అయితే ఇప్పుడు కానీ అందరికీ అందుబాటులో ఉన్నాయా మేడం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ? మన ఇంట్లో వాళ్ళు ఇస్తే అందరికి అందుబాటులోనే ఉంటుంది. అలా అంటున్నారా? అంటే ఒక కిడ్నీతో కూడా మనం సర్వైవ్ అవ్వచ్చు ఈక్వల్ గా, అంతే క్వాలిటేటివ్ లైఫ్ అంటారు కాబట్టి. మనకేం ప్రాబ్లం లేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డొనేట్ చేసినా కానీ కొంతమందికి ఇంట్లో వాళ్ళు డొనేట్ చేయడానికి అవ్వదనమాట. అట్లాంటప్పుడు ఏంటి అంటే మనం కెడవర్ కింద పెడతాం అనమాట. అంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ వాళ్ళు ఇస్తే, బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు ఇస్తే కనుక దానివల్ల కూడా మనకి ఇంకా కెడవరిక్ డొనేషన్ ఇంకా అంత బాగా ప్రోగ్రామ్ అంతా రన్ అవ్వట్లేదు. ఇంకా అందరూ అంటే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి, మనం చెప్పలేం. అట్లా జరిగినప్పుడు డొనేట్ చేస్తే బాగుంటుంది, అందరికీ అవేర్నెస్ వచ్చి డొనేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక మనిషి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత నియర్లీ 9 members లైఫ్ని సేవ్ చేయగలరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటేనే కిడ్నీ పేషెంట్స్ ఇంత సఫర్ అవుతున్నారా అని మీకు ఇంత బాధగా అనిపిస్తుంది కదా, రియల్గా చూస్తే ఇంకా బాధగా ఉంటుంది అనమాట. అసలు వాళ్ళు పడే మనిషి ఇంకా సఫర్ అవుతూ ఉంటాడు. సో ఆ సఫర్ అయ్యే మనిషిని చూస్తే మనం కిడ్నీ డొనేట్ చేయడం వల్ల ఆ మనిషి ఆ సఫరింగ్ నుంచి బయటకు వస్తారు అనేది జనరల్ పబ్లిక్కి తెలిసింది అంటే కనుక వాళ్ళే డొనేట్ చేస్తారు. ఆ అవేర్నెస్ అనేది ఇంకా ఇంకా బాగా పెరిగితే బాగుంటుంది. దాని మీద అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఉంటే బాగుంటుంది. 100% మేడం. మీరు అలాంటి సోషల్ ఇనిషియేటివ్ కోసం ఏదైనా ప్రోగ్రామ్ చేసే చెప్పండి, వీ వుడ్ లవ్ టు గెట్ అసోసియేటెడ్. షూర్ అండి, కెడవరిక్ డొనేషన్ గురించి చెప్పమంటే చేద్దాం డెఫినెట్గా. అండ్ బిఫోర్ వీ కంక్లూడ్ అండి, యూజువల్లీ మీకు వచ్చినటువంటి పేషెంట్స్లో కానీ మీరు చూసినటువంటి మీ ఎక్స్పీరియన్స్లో కానీ కిడ్నీ పేషెంట్స్లో మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్స్తో చనిపోతూ ఉంటారండి? అంటే ఆర్ ఆల్ కిడ్నీ డిసీజెస్ క్యూరబుల్లా, ఆర్ లేదా కిడ్నీ డిసీజ్ వచ్చింది అని అంటే ఇంకా యూ హ్యావ్ టు స్టార్ట్ లూజింగ్ హోప్ ఆన్ యువర్ లైఫా? యూజువల్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్తో చనిపోతూ ఉంటారు, ఏం చెప్తారు ఈ టోటల్ సినారియో గురించి? కమ్ అబౌట్ ఇట్ అంటే కిడ్నీ పేషెంట్స్ మెయిన్గా దేని వల్ల చనిపోతారు అంటే మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ చనిపోతారండి. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ హార్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇప్పుడు మేము హార్ట్ ప్రాబ్లమ్స్ కంటే ఇదివరకు మేము స్టార్టింగ్ ఆఫ్ మై ప్రొఫెషన్ 10 years బ్యాక్ అయితే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఎక్కువగా ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ చనిపోతున్నారు. ఇన్ఫెక్షన్స్ ఏంటి అంటే డయాలిసిస్ స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఇక్కడ కెథటర్ అని వేస్తామన్నమాట. ఆ కెథటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళకేంటి ఆ నీడిల్ ఇంజరీ ఉంటుంది కదా, ఆ నీడిల్ చేయించుకోవాలి. మళ్ళీ ఇక్కడ బ్లాక్ అయిపోయింది, 3 weeks అయిపోయింది, ఇప్పుడు నీకు ఫీవర్ వస్తుంది, తీసేసి ఇంకో చోట వేద్దాము అంటే మళ్ళీ ఇక్కడ ఏం పొడిపించుకుంటాం అన్న ఫీలింగ్తో వాళ్ళు దీంతోనే సఫర్ అవుతారు తప్పించి ఇక్కడ చేయించుకోవడానికి ఇష్టపడరు అనమాట. దాని రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాన్ని అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళకి ఏంటంటే క్రియాటినిన్ 4 రాగానే ఫిస్టులర్ సర్జరీ అనేది ఇక్కడ చేసేస్తే మనం డైరెక్ట్గా ఫిస్టులర్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని డయాలిసిస్ చేసుకోవచ్చు. కానీ పేషెంట్ యాక్సెప్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను 1 weekలో ఒక 4 members చెప్పాను అనుకోండి క్రియాటినిన్ 4, వాళ్ళు డెఫినెట్గా 1 year or 2 years తర్వాతే ఫిస్టులర్ చేయించుకుంటారు. అప్పటిదాకా అయితే చేయించుకోరు అన్లెస్ దే వెంట్ టు డయాలిసిస్కి వెళ్ళి అప్పుడు మాత్రమే. సో ఈ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ డెత్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి ఎక్కువ ఫ్లూయిడ్ ఇంతే తాగాలా అని అడిగారు కదా, అవును అంతే తాగాలి. అంతకంటే ఎక్కువ తాగితే ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబాడీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా, ఎక్కడన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అది క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు బ్లడ్ వెసల్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది, మధ్యలో వాటర్ ఉంటుంది,
సో అట్లా యాంటీబాడీ వెళ్ళాలి అంటే కనుక ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి, ఇంకా వెళ్ళాలి అంటే కష్టం కదా. సో వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత ఫ్లూయిడ్స్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరిగిపోద్ది అనమాట. వీళ్ళకి మామూలుగా లంగ్ ఇన్ఫెక్షన్స్ అవి కామన్గా వస్తాయి వీళ్ళకి. సో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్స్ వీటి వల్ల వస్తాయి అనమాట. ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ చనిపోతూ ఉంటారు. మేడం కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రాకూడదు, ఆ మాటకు వస్తే ఏ ప్రాబ్లము రాకూడదు, బట్ స్టిల్ ఇప్పుడు మనం కిడ్నీ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కిడ్నీ డిసీజ్ అనేది రాకూడదు. వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలంటే వాట్ ఆర్ ది డూస్ అండ్ వాట్ ఆర్ ద డోంట్స్? కిడ్నీ పేషెంట్స్ అందరికీ మీరు ఏం చెప్తారు యాజ్ అ రే ఆఫ్ హోప్? ఎందుకంటే ట్రీట్మెంట్ భయంకరంగా ఉంది, డయాలసిస్ భయంకరంగా ఉంది, కానీ ఏం చెప్తారు మీరు యాజ్ అ రే ఆఫ్ హోప్ కిడ్నీ హెల్త్ కోసం? అంటే రాకుండానా లేకపోతే వచ్చింది అనుకుందాం, వాళ్ళు ఏం చేయాలి? హౌ స్టిల్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నానండి. బీపీ షుగర్ పేషెంట్స్ మోస్ట్ కామన్ అవర్ ప్రాక్టీస్ షుగర్ పేషెంట్స్ కాబట్టి షుగర్ అనేది పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. తినక ముందు 130, తిన్న తర్వాత లెస్ దాన్ 180 అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ వాళ్ళకి షుగర్ డౌన్ అవ్వకూడదు. ఇట్లా అన్నామని చెప్పి బాగా ఎక్సెసివ్ మెడికేషన్స్ వాడేసుకుని డౌన్ చేసుకోకూడదు, ఆప్టిమల్గా ఉంచుకోవాలి. అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది 120 to 140 మధ్యలోనే ఉంచుకోవాలి. పైనది కింద వచ్చేపాటికి 80 to 90 మెయింటైన్ చేసుకోవాలి. వెయిట్ అనేది ఎక్కువ పెరగకుండా ఉండాలి. వాటర్ ఇంటేక్ చెప్పుకున్నాం కదా, వాటర్ ఇంటేక్ అనేది మరి డయాలసిస్ పేషెంట్స్కి అని మనం చెప్పుకుంది. నార్మల్గా కూడా కిడ్నీ పేషెంట్స్కి మరీ క్రియాటినిన్ 4-5 వెళ్తూ ఉంటుంటే కదా, వాటర్ ఇంటేక్ కూడా తక్కువ చెప్తాం. సాల్ట్ తగ్గించుకోవాలి, లెస్ దాన్ 2 grams per day సాల్ట్ ఇంటేక్ చూడాలి. దే హ్యావ్ టు బీ ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి. స్లీప్ అనేది బాగా మెయింటైన్ చేయాలి. పెయిన్ కిల్లర్స్ అనేది వాడకూడదు. అన్నెసరీ యాంటీబయాటిక్స్ అనేది వాడకూడదు. చాలామంది ఓవర్ కౌంటర్ యాంటీబయాటిక్స్, ఎమికసిన్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. వాటి వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకుని దే ఆర్ మెయింటైనింగ్ ఎ గుడ్ ఫుడ్. మనం చెప్పుకున్న ఇప్పుడు ఆ ఫుడ్స్ అన్నీ తినకోకుండా మిగతా ఫుడ్స్ అన్నీ తినకుండా బ్యాలెన్స్డ్ డైట్లో ఉంటే కనుక దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండి. అండ్ ఒకసారి కిడ్నీ పేషెంట్ అయిన తర్వాత మనం దాన్ని ప్రోగ్రెషన్ ఆపగలం. వాళ్ళు ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనం డయాలసిస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం మధ్యలోనే ప్రోగ్రెషన్ ఆపగలం. చాలామంది పేషెంట్స్ ఇదివరకు అయితే ఒక 10 to 15 years బ్యాక్ ఒకసారి క్రియాటినిన్ 2 వచ్చిందంటే ఒక 5 yearsలో వీళ్ళు డయాలసిస్కి వెళ్ళిపోతారనేది ఉండేది. ఇప్పుడు అట్లా ఉండట్లేదు. ఆ 2 క్రియాటినిన్ దగ్గర 1.5 to 2 క్రియాటినిన్ దగ్గర అట్లాగే 10 to 15 years ఏంటి 30 years కూడా మెయింటైన్ అవుతుంది. సో ఇవి మెయింటైన్ చేసుకుంటే చాలు, వాళ్ళు అలా మెయింటైన్ అవుతారండి. సో బేసికల్గా నాట్ టు లూజ్ హార్ట్, కానీ ఇప్పుడు మేడం చెప్పినటువంటి ఈ హ్యాబిట్స్ అన్నీ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ మరి నార్మల్ పీపుల్ కిడ్నీ ప్రాబ్లం వాళ్ళ లైఫ్లో ఫేస్ చేయకూడదు అని అంటే మీరు చెప్పినట్లుగా గుడ్ ఫుడ్, ఎక్సర్సైజ్, ప్రాపర్ స్లీప్ అండ్ నో ఓవర్ ది కౌంటర్ మెడికేషన్, ఇవి ఫాలో అయితే వాళ్ళు కూడా ఇంకెప్పటికీ కిడ్నీ ప్రాబ్లం రాకుండా కనీసం. సో బెటర్ అండి, ఏదైనా ప్రాబ్లం వచ్చి దానికి తర్వాత వైద్యం చేయించుకోవడం కన్నా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కదా. ట్రై టు లెట్ us incorporate all these habits in our lifestyle and stay away from all the diseases. Thank you so much, Sarita garu. Thank you so much.